హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఏపీలో ఎప్పుడైతే జూన్ 12న ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఒక ఫోటోని అటు పవన్ కళ్యాణ్, అన్నా లెస్నోవే, అలాగే అఖిరానందన్ మరియు ఆద్య నలుగురు దిగిన ఒక ఫోటోని జనసేన అఫీషియల్ గ్రూప్లో అప్లోడ్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరు దాని కింద మంచి కమెంట్స్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఇప్పుడు రేణు దేశాయి పైన అటు బ్యాడ్గా కమెంట్స్ రావడము, రేణు దేశాయి కూతురైన ఆద్య పైన కమెంట్స్ రావడం జరిగింది. అసలు ఏంటి ఈ అమ్మాయి ఎవరు ఏంటి ఇలా కొంచెం అంటే ఆ మాటలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఒకప్పుడు అన్నా లెస్నోవేతోని అక్కడ మోడీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫోటోని క్రాప్ చేసి పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఎందుకు ఆ ఫోటో పోస్ట్ చేయలేదు, ఎందుకు అన్నా లెస్నోవే మధ్యలో ఉంది కాబట్టి అని చెప్పేసి ప్రతి ఒక్కరు దానికి నెగిటివ్గానే కమెంట్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఎటు చూసినప్పటికీ కూడా రేణు దేశాయిని ఏ మాట పెట్టినా, ఏ పోస్ట్ పెట్టినా ఖచ్చితంగా అఖిరానందన్ అయినా ఏదో ఒకటి అంటారు, లేకపోతే ఆద్యనైనా అంటారు, లేకపోతే ఆవిడనైనా ఏదో ఒకటి అంటారు. ఆవిడ అకౌంట్ ఆవిడ దానికంటే పవన్ కళ్యాణ్ అకౌంట్ అంటే ఇంకా బెటర్ అని చెప్పుకోవచ్చు. అయితే ప్రజెంట్ ఆద్య తన పైన వచ్చిన మీమ్స్కి, తన పైన వచ్చిన ట్రోల్స్ని చూసిందంట. చూసిన తర్వాత వెక్కి వెక్కి ఏడ్చిందట. అయితే నా కూతురు పడ్డ బాధ మీరందరూ కూడా పడతారు, ఇది ఒక తల్లి శాపం అంటూ ఆమె ఎవరెవరైతే ట్రోల్ చేశారో వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చిందనమాట. మీ ఇంట్లో మీకు తల్లిదండ్రులు లేరా, నేను ఇలాంటి మాటలే మీ తల్లికో మీ చెల్లికో అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు, దానికి నాకు చెప్పండి దాని గురించి అని చెప్పేసి కూడా తను అఫీషియల్గా దాని గురించి మాట్లాడటం జరిగింది. అయితే ఎక్కడ చూసినప్పటికీ కూడా అటు సినీ రంగంలో అయినా సరే, ఇటు రాజకీయ రంగంలో అయినా సరే ఫేమ్ వస్తుంది అంటే ఖచ్చితంగా ట్రోల్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇటు ఆడపిల్లని తిట్టడము, అటు రాజకీయంగా ఉన్న వాళ్ళ ఫ్యామిలీలను తిట్టడము కరెక్ట్ కాదు అని చెప్పేసి తను స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే నా కూతురు ఏడ్చిన ప్రతి కన్నీటి బొట్టుకు మీరే సమాధానం చెప్తారు, నా సిచ్యువేషన్లో మీకు కూడా ఖచ్చితంగా వస్తుంది, నా ఈ పరిస్థితి మీకు కూడా రావాలని నేను కోరుకుంటున్నాను, ఇది ఒక తల్లిగా నేను పెట్టే శాపం అని చెప్పేసి ఆవిడ చెప్పిన తర్వాత ఓవరాల్ సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇది ఒక హాట్ టాపిక్ అవుతుందని చెప్పేసి అనుకోవచ్చు. సో దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? తను యాజ్ ఒక మదర్గా తన కూతురు కోసం స్టాండ్ తీసుకోవడం కరెక్టే అంటారా? ఎందుకంటే తన కూతురు విషయంలో, కొడుకు విషయంలో ఎప్పుడు ఏమొచ్చినా కూడా తను అగెనిస్ట్గా ఖచ్చితంగా మాట్లాడుతుంది. అండ్ అలాగే తన విషయంలోకి వస్తే మాత్రం ఎప్పుడు కూడా లైటే తీసుకుంటుందని చెప్పొచ్చు. సో మీరేమనుకుంటారు ఏంటని కమెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.